రైట్ నౌ నేను నికోసియాలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ ఆఫ్ సైప్రస్. సో ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ అ సిటీ కాల్డ్ లిమసోల్. ఇక్కడ లిమసోల్ అవుట్స్కర్ట్స్ దగ్గరకు వచ్చా. ఆ అవుట్స్కర్ట్స్లోనే ఇక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది. అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఏమో స్ట్రైట్గా ఉన్నాయి, ఇదేమో క్రాస్ ఉంది చూడండి. ఇప్పుడు మనము ఏన్షియంట్ అమెథోస్ సిటీలోకి వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా కూడా అమెథ్యూస్ అనే ఒక పురాతనమైన నగరం, 2800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన నగరం. ఒకప్పటి పాతతరం ఊరంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. ఇదే ఫ్రెండ్స్ సిటీ ఆఫ్ లిమసోల్. లిమసోల్ మరీనా ఏరియా దగ్గరకు వచ్చేసా. సో అన్ని గ్రీన్ కలర్ బాటిల్స్ని పెట్టి వాళ్ళు ఇక్కడ క్రిస్మస్ ట్రీ లాగా తయారు చేశారు. లుక్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇప్పుడు కలర్ఫుల్ ఫౌంటైన్ సూపర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. అండ్ రైట్ నౌ నేను నికోసియాలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ ఆఫ్ సైప్రస్. సో ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ అ సిటీ కాల్డ్ లిమసోల్. లిమసోల్ అనేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ గ్రో అవుతున్న సిటీస్లో ఇది ఒకటంట. సో ఈ లిమసోల్ అనేది ఒక కోస్టల్ రీజియన్, సో కోస్టల్ సిటీ అనమాట. మనము ఉంటున్న లార్నాకా కూడా కోస్టల్ రీజియనే, అండ్ లిమసోల్ కూడా కోస్టల్ రీజియనే. ఇక్కడ చాలా డెవలప్మెంట్ ఉందంట. సో ఇక్కడ నుంచి మనకు నికోసియా నుంచి లిమసోల్కి వెళ్ళే దారి ఎలా ఉంది, అక్కడ ఎందుకు అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద సిటీ ఇన్ ద వరల్డ్ అయింది, ప్లస్ అక్కడ మనకి ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయనేది అక్కడికి వెళ్ళి చూసుకుందాము. ప్రస్తుతానికి అయితే వెళ్ళే దారిలో చూసుకుందాం. సో ఈ కార్ని నేను హైర్ చేసుకున్నాను 1 డే కోసం. సో మనం లార్నాకా నుంచి నికోసియా దాకా వచ్చాము. ఇదే కార్లో మళ్ళీ మనం ఇప్పుడు లిమసోల్కి వెళ్ళబోతున్నాం. సో వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకుందాము. ఆ తర్వాత వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ లిమసోల్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్లస్ అంతేకాకుండా ఈ నికోసియా అనేది సెంటర్లో ఉంది. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి సముద్రం లేదనమాట, కానీ ఇవి కోస్టల్ రీజియన్ కాబట్టి సముద్రం ఉంది, బీచ్ ఉంది, మంచి మెరీన్ సెంటర్ ఉంది. సో అవన్నీ కూడా మనకి వీలైతే మనం డ్రోన్ షాట్స్ ఎగరేసి, సో డ్రోన్తో కూడా మనకి బెస్ట్ పాసిబుల్ షాట్స్ అనేది తీసుకుందాం. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద లిమసోల్ నౌ. లెట్స్ గో. ఇక్కడ లిమసోల్ అవుట్స్కర్ట్స్ దగ్గరకు వచ్చా. ఆ అవుట్స్కర్ట్స్లోనే ఇక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది. ఇది ఎంత వింతగా, ఎంత అద్భుతంగా చూడండి. మనకి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా చూస్తున్నట్టు ఇది మొత్తం కట్టడమే, కన్స్ట్రక్షన్ అంతా కూడా లీనింగ్ వేలో కట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఇలా ఆర్కిటెక్చరల్ క్వాలిటీ, ఎబిలిటీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనము లిమసోల్లోకి ఎంటర్ అవ్వకముందే నాకు ఈ ఆర్కిటెక్చరల్ వండర్ కనిపిస్తుంది. సో ఇంకా మనము సైడ్కి వెళ్ళి చూసుకుందాం. సైడ్ నుంచి చూస్తే ఇంకా చాలా క్లియర్గా మనకి అది కన్స్ట్రక్షన్ అనేది కనిపిస్తుంది చూడండి. అసలు ఇంత డిఫరెంట్గా ఇంతవరకు ఎప్పుడు నేను ఏ బిల్డింగ్ని కూడా చూసినట్టు నాకు అనిపించట్లేదు. మొత్తం లిటరలీ లీనింగ్ కట్టేశారు. సో బ్యూటిఫుల్. ఈ యాంగిల్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఎంత క్లియర్గా. మొత్తం అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఏమో స్ట్రైట్గా ఉన్నాయి, ఇదేమో క్రాస్ ఉంది చూడండి. ఇంత లీనింగ్ వేలో ఇది కట్టడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ వర్క్. ఇది బ్యూటిఫుల్గా ఉంది, అమేజింగ్. ఇప్పుడు మనము ఏన్షియంట్ అమెథోస్ సిటీలోకి వెళ్తున్నాం అనమాట. సో అమెథ్యూస్ ఆఫ్ సైప్రస్, ఏ మోస్ట్ ఏన్షియంట్ అని రాసింది చూడండి. సో ఇట్స్ ఏ వెరీ ఓల్డ్ ఏన్షియంట్ సిటీ, దాని రిమైన్స్ ఉన్నాయి. సో కనీసం దీని చరిత్ర చూసుకుంటే 8th century BC వరకు వెళ్ళిందంట, బ్యాక్ డేట్ చేసుకుంటూ వెళ్తే. సో అరౌండ్ 2800 సంవత్సరాల చరిత్ర కలిగిన అమెథ్యూస్ అనమాట ఇది. సో అమెథ్యూస్ అంటే అది ఎంత సేక్రెడ్, అవన్నిటి గురించి డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. సో అదంతా కూడా ఇక్కడ లిమసోల్ ఏరియాలో 2 sites ఉన్నాయి అనమాట. లిమసోల్ ఒకటి, ఇంకో కొంచెం ముందుకెళ్తే పాపరోస్ అనే ఒక ఏరియాలో కూడా 2 sites ఉన్నాయి. ఇదంతా కూడా ఒక ఏన్షియంట్ సిటీ, ఒక రూయిన్స్ అనమాట. ఆ రూయిన్స్ అన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా గ్రీక్ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ప్లస్ అంతేకాకుండా గ్రీక్స్ తర్వాత, సో ఇది 1st century ADలో వీళ్ళు ఇక్కడ రోమన్స్ పాలించారు కాబట్టి రోమన్ బాత్ అండ్ మిగతా అలాంటి రోమన్స్ యూస్ చేసిన స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ పై దాకా వెళ్తే అక్కడ మనకి ఏథెన్స్లో ఉన్నట్టుగా ఇక్కడ అక్రోపోలిస్ లాంటిది ఒక టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ 1st century BC నాటిది అని చెప్పేసి అని
చరిత్రకారులు చెప్తున్నారు. సో, ఇక్కడ ఈ ఏరియా మొత్తం అంతా గూడా 8th సెంచరీ నుంచి 1st సెంచరీ బీసీ వరకు అంటే 2100 నుంచి 2800 సంవత్సరాల క్రితం డెవలప్ అయిన ఏరియా అన్నమాట. ఈ సిటీ అంతా గూడా. దానికి కేవలం రిమైన్స్ మాత్రమే మిగిలున్నాయి. సో, నాకిక్కడ ఈ దేశాల్లో నచ్చేదేంటంటే, వీళ్ళకి తవ్వకాల్లో ఏదైనా బయటపడితే దాన్ని ఆర్కియలాజికల్ సైట్ అని, ఆర్కియలాజికల్ వండర్స్ అని అలాగే వదిలేస్తారు. దాన్ని మళ్ళీ పూడ్చేసి దానిపై నుంచి మళ్ళీ మనం కొత్త కన్‌స్ట్రక్షన్ చేసేద్దాము అనే టైప్‌లో వీళ్ళు ఉంచరు. సో, వీళ్ళిలా ఏన్షియంట్ సిటీని ఇలాగే కాపాడడం అనేది చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ఇలా కాపాడుతున్నారు కాబట్టే దీనికి మళ్ళీ ఇంకా విజిటర్స్ వస్తున్నారు, చూస్తున్నారు. సో, ఈ హిస్టరీ అనేది మనకి ఇంకా గూడా తెలియడానికి అవకాశం ఉంది. ఇదంతా గూడా ఏన్షియంట్ సిటీ రూయిన్స్. మెయిన్ రోడ్ పక్కనే ఉంది ఇది. అయినా గూడా వీళ్ళు దీనికి వాల్యూ వేయకుండా ఇదంతా గూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా అలాగే ఉంచేసారు చూడండి. సో, ఇవన్నీ గూడా రోమన్ బాత్ హౌసెస్ లాంటివి. సో, అవి కూడా మనకు కనిపిస్తున్నాయి. సో, బాత్ హౌసెస్ ప్లస్ ఇక్కడ వాళ్ళు గ్రీక్ స్టైల్‌లో వాళ్ళు కట్టుకున్న ఇల్లు, వాటి పిల్లర్స్ అవన్నీ గూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. నాకైతే ఇవన్నీ చూస్తుంటే రొమేనియాలో అక్కడ మొత్తం సిటీ లోపల మనకి రోమన్స్ యొక్క కన్‌స్ట్రక్షన్ ఏవైతే కనిపించాయో అవే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళు జస్ట్ €2.5 ఒక ₹250 చార్జ్ చేసి మనకిక్కడ ఎంట్రీ ఇస్తున్నారు. సో, ఇవన్నీ చూసుకోవచ్చు. ఒకప్పటి పురాతనమైన ఇక్కడ చరిత్రకారులని వాళ్ళు కనిపెట్టిన ఏన్షియంట్ సిటీని ఇక్కడ అలాగే వీళ్ళు కాపాడుతూ ఉన్నారు. సో, ఇదంతా కూడా అమెథ్యూస్ అనే ఒక పురాతనమైన నగరం. 2800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన నగరం. అక్కడ పైన ఒక టెంపుల్ ఉంది. ఆఫ్రోడైట్ టెంపుల్ అంటారనమాట. సో, అది కూడా కనీసం 2800 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట. సో, వీళ్ళు ఈ సైప్రస్ వాళ్ళు, గ్రీక్ వాళ్ళు ఒక దేవతని, సో, ఆఫ్రోడైట్ దేవతని వాళ్ళు పూజించేవాళ్ళనమాట. ఆ ఆఫ్రోడైట్ దేవత యొక్క మందిరం అక్కడ ఉందనమాట. సో, ఆ పూజా మందిరం అండ్ అక్కడ టెంపుల్ అనేది వాళ్ళు అక్కడ కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. సో, పైదాకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ ఎళ్లి చూసుకునేవాళ్ళు. సో, ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది ఎలా ఉంది, అసలు ఈ ఓల్డ్ సైట్, ఏన్షియంట్ సైట్ ఎలా ఉందనేది చూడటం కోసం నేను ఇక్కడికొచ్చాను. బ్యూటిఫుల్. చాలా బావుంది. రిమైన్స్ చెప్పాలంటే ఓన్లీ చిన్న చిన్న రిమైన్సే ఉన్నాయి. కానీ అయినా గూడా వీటిని దీనికి డైరెక్ట్‌గా డెడికేట్ చేసేసి పక్కన పెట్టేసారు చూడండి. నాకది సూపర్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతే ఉంది గదా! ఏం లేదు గదా! దీన్ని మనం కలిపేసేసుకోవచ్చు కదా! ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. దీన్ని ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు కదా! పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేయొచ్చు కదా! అనే ఆలోచన లేదిక్కడ. అది నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు మీకు చెప్పిన ఆఫ్రోడైట్ టెంపుల్ కాంప్లెక్స్ అక్కడే పైన ఉంది. సో, గ్రీక్ మైథాలజీని నమ్మేవాళ్ళు అక్కడికెళ్ళి అది దర్శనం చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారు. సో, అథెన్స్‌లో గూడా చూసాం మనము. ఇంకొక బీచ్‌లో గూడా మనం చూసాము. సో, ఇంకో ఐలాండ్‌లో గూడా. ఇక్కడ ఈ మల్టిపుల్ గ్రీక్ టెంపుల్స్ అనేది మనము గ్రీస్‌లో చూసాము. సో, అవే ఇక్కడ సైప్రస్‌లో గూడా కనిపిస్తున్నాయి చూడండి. అప్పటి ఓల్డ్ స్టైల్ స్ట్రక్చర్ అండ్ గ్రీక్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకప్పటి పాత తరం ఊరంతా గూడా మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ దగ్గర దాకా ఎళ్లి మనం ఆ స్తంభాలని వాటన్నిటిని కూడా ముట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. దగ్గరికి వెళ్ళకూడదు, ఆర్కియలాజికల్ సైట్ ముట్టకూడదు అలాంటిది ఏమీ లేవు. దగ్గర దాకా వెళ్ళిపోవచ్చు, స్టోన్స్ చూడొచ్చు, ఈ రాతి కట్టడాలు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. చరిత్రకారులు వీటన్నిటిని వీటి ఏజ్ లెక్క చూస్తే కనీసం 2800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏజ్ అని బయటపడింది అనమాట. అందువల్లే ఇవన్నీ కూడా 8th సెంచరీ బీసీ, 6th సెంచరీ బీసీలో కట్టినాయని చెప్పేసి అని మనకు క్లియర్గా తెలుస్తుంది. చూసుకున్నాగా ఓల్డ్ ఆర్కియలాజికల్ సైట్ సూపర్బ్గా అనిపించింది. నాకు చెప్పా కదా, నాకు ఇలా ఆర్కియాలజీని, హిస్టరీని ప్రిజర్వ్ చేసి పెట్టుకొని దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇక్కడ చాలా తక్కువ రిమైన్సే ఉన్నాయి, మరి పెద్ద ఎత్తులో లేవు. బట్ స్టిల్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే కాపాడుతూ వీళ్ళు చాలా నీట్గా ఉంచారు. సో, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద సిటీ నౌ.
ఇదే ఫ్రెండ్స్ సిటీ ఆఫ్ లిమసోల్. ఎంత బాగుంది కదా, అసలు చాలా బాగా డెవలప్ అయింది. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ యూరోప్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అంట. దాని తర్వాత ప్రపంచంలో కూడా ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్. అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. మనకి సీ సైడ్ ఉంది అండ్ లాడ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. లార్నాకాలో యాక్చువల్గా మనకి ఎయిర్పోర్ట్ ఉంది, కానీ అక్కడేమో చాలా చిన్న టౌన్ ఇది. ఇదేమో ఒరిజినల్ సిటీ. ఇదంతా కూడా న్యూ సిటీ ఏరియా. సో ఇక్కడ నుంచి మనము ఇప్పుడు మరీనా యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ టౌన్ ఏరియాకి వెళ్ళి అసలు ఈ లిమసోల్ ఎలా ఉందనేది చూద్దాం. ఇదంతా కూడా లేటెస్ట్ డెవలప్ అయిన న్యూ సిటీ ఏరియా. మనకు మరీనా దగ్గర బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం లార్నాకాలోనే తీసుకున్నాం ఎంత బాగుందనేది. సో ఇక్కడ కూడా మనం మంచి ఫెంటాస్టిక్ డ్రోన్ లొకేషన్ చూసుకొని డ్రోన్ షాట్స్ తీసుకుంటే అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం మనకి సిటీ అంతా కూడా మనకి బర్డ్స్ ఐ వ్యూలో మనకి ఆ డ్రోన్ షాట్లో కనిపిస్తుంది. సో విల్ ట్రై అండ్ క్యాప్చర్ దోస్. ఇక్కడ చూడండి బిల్డింగ్స్ అన్నీ ఒక్కొక్కటి. ఇక్కడ ఇంకో క్రాస్ బిల్డింగ్. ఈ కాన్సెప్ట్ ఏందో అర్థం కావట్లేదు. ఇక్కడ అన్ని క్రాస్గా కట్టడం అనేది ఒక కాన్సెప్ట్తో కడుతున్నట్టున్నారు. చాలా వెరైటీగా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. బట్ ఇట్స్ గుడ్, ఇట్స్ వెరీ డెవలప్డ్. అండ్ ఆల్సో మనకి మంచి మంచి చెట్లు ఉన్నాయి ఇక్కడ, కొబ్బరి చెట్లు. మంచి ప్లాంటేషన్ చేసి పెట్టారు. ఇట్స్ బ్యూటిఫుల్. చూద్దాం ఇంకా ముందు దాకా. సో టైం ల్యాప్స్ ఆన్ చేస్తాను, ఈ ఏరియా ఎలా ఉందో చూసుకుందాం. ఆ తర్వాత విల్ హెడ్ టువర్డ్స్ మరీనా. లాడ్ ఆఫ్ గ్రీనరీ అబ్బా, లాడ్ ఆఫ్ గ్రీనరీ. లుక్స్ గుడ్ విత్ ద గ్రీనరీ. లిమసోల్ మరీనా ఏరియా దగ్గరకు వచ్చేసా. ఇక్కడ మళ్ళీ మనకి ఫౌంటైన్స్ కనబడుతున్నాయి, ఫౌంటైన్ షో ఉంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మరీనాస్. సో ఇక్కడ ఈ మరీనా ఎలా ఉందనేది మీకు మొత్తం అంతా తిప్పి చూపిస్తాను. ప్లస్ అంతేకాకుండా విల్ గో టు ద ఓల్డ్ టౌన్ ఏరియా. సో ఓల్డ్ టౌన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా మనం మిరసోల్లో చూసుకుంటున్నాం. ఇది కాకుండా ఓల్డ్ టౌన్ ఎలా ఉందనేది కూడా మనం చూసుకుందాం. సో ఇక్కడంతా కూడా మనకి బోల్డ్ అని రెస్టారెంట్స్, కాఫేస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ యూ కెన్ ఆల్సో సీ ద మనకి ఒక క్రిస్మస్ ట్రీ కూడా ఒకటి పెట్టారు. హ్యూజ్ క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఇది అది మొత్తం మీకు ఇక్కడ మొత్తం లొకేషన్ అంతా ఎలా ఉంది, ఈ ఏరియా అంతా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తుంటే ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా పాతగా కనిపిస్తున్నాయి కదా. అంటే మంచి పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్ వచ్చేలా ఉంది. సో అటువైపు ముందుకు వెళ్తేనేమో మనకి మోడర్న్ సిటీలనేమో కంప్లీట్ మోడర్న్ అడ్వాన్స్మెంట్స్, లేటెస్ట్ ఆర్కిటెక్చరల్ వండర్స్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో కట్టినవి ఉన్నాయి. సో ఇవేమో చూడడానికి చాలా అథెంటిక్గా చాలా బాగుంది. సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్లేస్. సో ఇక్కడ నుంచి మనము ఇక్కడెక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్లస్ అంతేకాకుండా డ్రోన్ షాట్ ఎక్కడ వీలైతే అక్కడ మీకు మంచి డ్రోన్ ఒకటి ఎగరేసి ఈ ఏరియా అంతా ఎలా ఉందని మీకు చూపిస్తాను. ఇక్కడే మనకి ఫౌంటైన్స్, బిల్డింగ్స్, రెస్టారెంట్స్, అండ్ దెన్ ఇక్కడ మనకు ఒక హ్యూజ్ క్రిస్మస్ ట్రీ. నైట్ అయితే ఇల్యూమినేట్ అవుతుంది అనుకుంటా. సో ఇక్కడ అన్నీ మనకి వీ కెన్ సీ ద yachts and boats in the marina. అన్ని లగ్జూరియస్, అల్ట్రా లగ్జూరియస్ యాట్స్ అండ్ బోట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఏది కూడా మామూలుగా లేదు, అన్నీ బాగా లగ్జూరియస్గానే ఉన్నాయి. చూద్దాం ఈ మరీనా ఏరియా ఎలా ఉంది, ఓల్డ్ టౌన్ ఏరియా ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం.
లిమసోల్ మరీనా అనేది ఒక ప్రైవేట్ ఏరియా అంట. సో ఇక్కడ డ్రోన్ షాట్స్ తీయొద్దు, ఒక్కొక్కసారి వచ్చి పట్టుకుంటారు అన్నారు. సో సరే ఎవరైనా పట్టుకుంటే చూద్దాం. రికమెండెడ్ జోన్ అయితే చూపిస్తుంది మనకి డ్రోన్లో అని చెప్పేసి అని. డ్రోన్ ఎగరేసా, మంచి బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అయితే వచ్చాయి. ఇంక్లూడ్ చేసేసి వెంటనే అది నేను మళ్ళీ తీసేసి ఇక్కడ ప్యాక్ చేసేసి మన డ్రైవర్తో పాటు అక్కడే కూర్చోబెట్టేసా. సో ఇప్పుడు మనము ఇక్కడ లోకల్ ఏరియాలో మనకి ఓల్డ్ సిటీ ఎలా ఉందనేది చూసుకొని వచ్చి ఆ తర్వాత విల్ గో బ్యాక్ టు లార్నాకా. మనం ఫస్ట్ ఉన్నది న్యూ మరీనా ఏరియా. ఇదంతా కూడా ఓల్డ్ మరీనా ఏరియా అంట. సో నాకు తెలిసి ఇది ప్రైవేట్ కాకపోవచ్చు, ఇదంతా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటా. సో ఇక్కడ ఒక హ్యూజ్ పోర్ట్ అథారిటీ వాళ్ళది ఆఫీస్ సెటప్ అవుతుంది. ఇక్కడ కూడా బోల్డ్ అని బోట్స్ యార్డ్స్ ఉన్నాయి చూడండి. అక్కడేమో అన్నీ కొంచెం పాష్ బోట్స్ ఉన్నాయి, ఇక్కడేమో మామూలు బోట్స్ అండ్ యార్డ్స్ ఉన్నాయి. సో అదే ఓల్డ్ మరీనాకి న్యూ మరీనాకి ఉన్న డిఫరెన్స్. ఇదంతా కూడా ఓల్డ్ మరీనా ఏరియా. ఇక్కడ నుంచి మనం ఇంకో వైపు వెళ్తే మళ్ళీ మనకి ఓల్డ్ టౌన్ అనేది కనబడుతుంది. ఇక్కడ కూడా మనకి రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ఆల్ ఓల్డ్ మరీనా ఏరియా ఆఫ్ లిమసోల్. ఈ లిమసోల్ అయితే సూపర్గా నచ్చింది. లార్నాకా చూస్తే చాలా చిన్న పల్లెటూరులా ఉంది. సైప్రస్ అంటే ఇంతేనేమో అనుకున్నా, కానీ ఈ లిమసోల్కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగుంది అనేది. సో సిటీనే, ఊర్లే. అక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల అక్కడ దిగాం, కానీ యాక్చువల్లీ ఇక్కడ స్టే చేసి ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఎనీవేస్ దిస్ ఓల్డ్ మరీనా ఆల్సో లుక్స్ బ్యూటిఫుల్. న్యూ మరీనా ఇస్ ఎనీవేస్ ఫెంటాస్టిక్. ఇక్కడ నుంచి మనం ఇంకా ఓల్డ్ టౌన్ ఏరియా వెళ్ళి అసలు ఓల్డ్ టౌన్ ఎలా ఉంది, ఆథెంటిక్ లిమసోల్ సిటీ, ఓల్డ్ సిటీ ఎలా ఉందనేది చూసుకుందాం. ఇంతకుముందు అక్కడ ఓల్డ్ టౌన్కి ఎలా వెళ్ళాలని అడిగాను అనమాట. సో ఓల్డ్ మరీనా ఏరియా నుంచి స్ట్రైట్గా వచ్చేసేయండి, ఆడ ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు దగ్గర లెఫ్ట్ తీసుకుంటున్నారు. నాకు ఆ చెట్టు చూడగానే నాకు మన ఊర్లలో పల్లెటూర్లలో ఒక చెట్లు మనకి ఒక్కొక్కటి చెప్పడం కోసం ఈ చెట్టు దగ్గర ఆ లెఫ్ట్ తీసుకో, ఆ చెట్టు దగ్గర రైట్ తీసుకో అని చెప్తారు కదా. సో అట్లా ఊర్లలో చెప్పినట్టు నాకు అనిపించింది. ఇక్కడ ఇది ఒక చెట్టు, బ్యూటిఫుల్గా ఉంది చెట్టు. ఇది సో సెంటర్లో ఉంది. ఇక్కడ నుంచి మనము అటువైపు వెళ్తే మనకి ఓల్డ్ టౌన్ ఏరియా వస్తుందంట. దీని పక్కన చూసుకుంటే ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ ఆకారంలో ఎలా పెట్టారు చూడండి. బాటిల్స్ తోటి క్రిస్మస్ ట్రీ ఎలాగా తయారు చేశారు. బ్యూటిఫుల్ కదా, డిఫరెంట్ టైప్లో ఉంది ఇది. ఇంతకుముందు నేను మీకు చెప్పిన చెట్టు ఇదే. ఈ చెట్టు వాళ్ళు మనకి ఒక సూచీలాగా చెప్పారనమాట, ఈ చెట్టు నుంచి లెఫ్ట్ తీసుకోండి అని చెప్పేసి. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు మనము ఆ చెట్టు వెనకాల వైపు లిమసోల్లోని ఓల్డ్ టౌన్ ఏరియాకి వెళ్తున్నాము. సో ఓల్డ్ టౌన్ కదా అని చెప్పేసి వీళ్ళు కూడా ఇక్కడ పాత తరం కట్టడాలని అలాగే ఉంచినట్టున్నారు, బిల్డింగ్స్ టచ్ చేయలేదు. సో అలాగే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమీ మనకి భయం కలిగేలా లేదు, చాలా ఆథెంటిక్ ఫీలింగ్ వచ్చేలా మాత్రమే ఉంది. ఇది ఇక్కడ స్పెషాలిటీ. పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. ఇది బ్రిటిష్ వాళ్ళ చిహ్నమైన టెలిఫోన్ బూత్, ఆ సింబల్ కూడా ఇక్కడ పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు పాలించారు కాబట్టి వీళ్ళని, ఆ టెలిఫోన్ బూత్ అది కూడా కనిపిస్తుంది చూడండి. ఓల్డ్ టౌన్ కాబట్టి ఆల్ పాత స్మృతులన్నీ తెలిసేలాగా పెట్టారు. ఇది మిడీవల్ మ్యూజియం, లెమసోస్ క్యాసల్. సో సైప్రస్లోని లెమసోస్ క్యాసల్ ఇది. ఓల్డ్ క్యాసల్ ఏరియా అంతా ఎలా ఉంది, ఎంత ఆథెంటిక్ ఉందో. ఇక్కడ ఈ పర్టికులర్ చెట్టు అనేది చాలా ప్రిడామినెంట్గా కనిపిస్తుంది కదా. ముఖ్యంగా ట్రీస్ మెయింటైన్ చేయడము, రకరకాల ట్రీస్ అవి ఉండడం చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఓల్డ్ మిడీవల్ క్యాసల్ అనమాట. 16th సెంచరీలో 16వ శతాబ్దంలో కట్టినప్పటి క్యాసల్ ఇది. సో ఇది 1950 వరకు, రీసెంట్గా ఒక 74 years క్రితం వరకు కూడా ఇక్కడ దీన్ని ఓల్డ్ ప్రిజన్ లాగా యూజ్ చేశారనమాట. సో ఇక్కడ కనబడే ప్రతి ఒక్క రాయి పాత తరం, ఈ 400 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం వాడిన
రాళ్ళు అన్నమాట. సో కన్స్ట్రక్షన్ టైంలో యూస్ చేసినవి ఏవేవైతే డ్యామేజ్ అయిపోయినాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టేశారు. సో దిస్ లుక్ సో బ్యూటిఫుల్. పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఓల్డ్ మిడివల్ క్యాసల్ విచ్ ఇస్ ఇన్ ద ఓల్డ్ టౌన్ మిరసోల్ ఏరియా, లిమసోల్ ఏరియా. సో పాత తెలుగు సినిమాల్లో కనిపించాయి చూడండి, హిందీ సినిమా, బాలీవుడ్ సినిమాలో కూడా ఉంది. మనకి ఒక బైక్తో పాటు పక్కన ఇంకొకరు కూర్చోవడానికి ప్లేస్, అది ఇక్కడ బైక్స్ కనిపిస్తుంది. ఇట్స్ బ్యూటిఫుల్. దోస్తి हम नहीं छोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ఇప్పుడు ఆ పాట ఎందుకు పాడానో మీకు అర్థమైంది కదా. ఇట్లా అమితాబ్ బచ్చన్ అండ్ ధర్మేంద్ర ఇలాంటి బైక్ పైనే ఇద్దరు ఉండి ఆ పాట పాడతారనమాట. సో ఏ దోస్తి हम नहीं तोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. 1882లోనే ఎస్టాబ్లిష్ అయిన లిమసోల్ టూరిజం బోర్డ్, డౌన్ టౌన్ కమర్షియల్ స్ట్రీట్. అప్పటి పాత తరం 140+ ఇయర్స్ అయిన ఓల్డ్ టౌన్ స్ట్రీట్లో తిరుగుతున్నాం మనం. ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా 140 ఇయర్స్ క్రితం ఓల్డ్ టూరిజం బోర్డ్, సో లిమసోల్ టూరిజం బోర్డ్ వాళ్ళు అప్పట్లోనే ఏర్పాటు చేసి వాళ్ళు కట్టించిన కమర్షియల్ స్ట్రీట్ అనమాట ఇదంతా కూడా. సో ఆ కమర్షియల్ స్ట్రీట్లోనే మనం ఇప్పుడు తిరుగుతున్నాము. సో ఇదంతా కూడా ఓల్డ్ టైమ్ బిల్డింగ్స్, పాతతరం బిల్డింగ్స్ అలాగే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సూపర్. గ్రాఫిటీ వర్క్ కూడా చాలా చేసినట్టున్నారు. చూడండి ఎంత బాగా డిజైన్ గీసారు. గ్రాఫిటీ అయినా సరే వాళ్ళ టాలెంట్ కనిపించేలా ఉంది. బ్యూటిఫుల్ డిజైన్స్ పార్కింగ్ ఏరియాలో బిల్డింగ్కి పెట్టేశారు. అమేజింగ్. ఇక్కడ ఓల్డ్ టౌన్ అయినా సరే ఏమాత్రం భయం కలగట్లేదు, చాలా పాజిటివ్గా ఉంది, చాలా బాగుంది. వెనకాల చూస్తున్నారు కదా గ్రాఫిటీ వర్క్, అది నిజంగానే ఆ మనిషి అక్కడ ఉందేమో అనిపించేలాగా, అలా అంత జెన్యున్గా అనిపించేలా ఉంది ఈ గ్రాఫిటీ వర్క్. సూపర్ గ్రాఫిటీ వర్క్, చాలా బాగుంది. సో ఇప్పుడు మనము ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ విల్ గో టువర్డ్స్ ద మరీనా. ఇక్కడ ఒక సోవెనిర్ స్టోర్కి వచ్చా. ఈ సోవెనిర్ స్టోర్ కూడా ఎలా ఉంది చూడండి. పాత తరం బిల్డింగ్, అప్పటి కట్టడాల్లోనే అలాగే కట్టేశారు. ఇది ఓల్డ్ టౌన్ ఏరియా కదా, సో మొత్తం అంతా సోవెనిర్ షాప్ కూడా ఆ ఓల్డ్ టౌన్లో ఓల్డ్ బిల్డింగ్లోనే కట్టారు. చాలా అథెంటిక్గా చాలా బాగుంది. ఇది చూపిస్తున్నాను. ఇవన్నీ అప్పటి పురాతనమైన గోడలే. ఆ గోడలకి వీళ్ళు పైన తాడిపత్రి వేసుకొని ఈ మొత్తం సోవెనిర్ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ అంతకుముందు ఒక 16-17 ఇయర్స్ క్రితం సైప్రస్ పౌండ్స్ ఉండేవి అనమాట. వీళ్ళు యూరోలోకి షిఫ్ట్ అవ్వడానికి ముందు. అవి ఏమైనా ఉన్నాయని చెప్పేసి అని అడిగాను, అవి ఏవి అవైలబుల్ లేవంట. సో అవి 16-17 సంవత్సరాలు అవుతుంది, సెంట్రల్ బ్యాంక్లో ఇచ్చేస్తాము, ఇంకా మేము దాన్ని వాడము అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా మెమరీ కోసం ఏదైనా ఒక చిన్న సోవెనిర్ తీసుకొని బయలుదేరదాం. మనము ఓల్డ్ టౌన్కి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ చూపించాను, అన్ని గ్రీన్ కలర్ బాటిల్స్తో తయారు చేశారని చెప్పేసి అని. సో దాంట్లో ఇప్పుడు లైటింగ్ పెడితే ఎంత అద్భుతంగా ఉంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. సో అన్ని గ్రీన్ కలర్ బాటిల్స్ని పెట్టి వాళ్ళు ఇక్కడ క్రిస్మస్ ట్రీ లాగా తయారు చేశారు. లుక్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో వెరైటీ స్ట్రక్చర్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ ఇలాంటి సెటప్ చూడలేదు నేను. సో ఈ సెటప్ కూడా చూడడం అయిందనమాట. లుక్ సో అమేజింగ్లీ ఆథెంటిక్ అండ్ బ్యూటిఫుల్, చాలా బాగుందబ్బా. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళు ఏది చేసినా అన్నీ నాకు నచ్చుతున్నాయి. నాకు ఈ సిటీ అందుకే చాలా 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 నచ్చింది. బ్యూటిఫుల్. మనము వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ నార్మల్ ఫౌంటైన్స్ లాగా కనిపించినవి, ఇప్పుడు కలర్ఫుల్ ఫౌంటైన్ సూపర్గా ఉంది. అండ్ నైట్ అవుతున్న కొద్దీ ఇక్కడ క్రిస్మస్ ట్రీ దగ్గర కూడా లైటింగ్ పెట్టారు, ఇల్యూమినేటెడ్ క్రిస్మస్ ట్రీ. సో క్రిస్మస్ ముందు కాబట్టి ఇవన్నీ మనకి చూసే అవకాశం వస్తుంది. మామూలుగా మనకి యూరోప్లో చాలా చోట్ల ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. సో ఇక్కడ సైప్రస్లో ఏంటంటే మనకి ఇండియన్ వెదర్ అనుకోవచ్చు, ఒక
16 to 18 degrees మధ్యలో టెంపరేచర్ ఉంది. ఈవినింగ్ టైంలో మాత్రం 10 to 12 degrees టెంపరేచర్ ఉంది. సో మంచి జాయ్ఫుల్ వెదర్లో మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ సైప్రస్లో వీళ్ళు గ్రీక్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అనమాట. సో వీళ్ళకి సెలబ్రేషన్స్కి చాలా బాగుంటుంది. ఒకవైపు వాటర్ ఫౌంటైన్స్, మరోవైపు క్రిస్మస్ ట్రీ, అండ్ దాని వెనకాల అంతా మరీనా ఏరియా. లుక్స్ సో బ్యూటిఫుల్. ఇవన్నీ నైట్ టైం అయ్యేసరికి లైటింగ్స్ వేసి, ఇంతకుముందు ఆల్రెడీ మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపించిన ప్లేస్ ఇంకా అద్వితీయంగా కనిపిస్తుంది కదండి నైట్ అవుతున్నప్పుడు. నైస్. నైట్ టైము మొత్తం చెట్లకన్నిటికీ వీళ్ళు లైటింగ్స్ పెట్టారు. ఎంత సూపర్గా కనిపిస్తున్నాయి చూడండి. బ్యూటిఫుల్గా ఉంది. మంచి డెకరేషన్ ఉంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ క్రిస్మస్ డెకరేషన్ దే ఆర్ డూయింగ్. చాలా బాగుంది. నైట్ టైం కూడా చూస్తుంటే సూపర్గా వ్యూ ఉంది. బ్యూటిఫుల్ డెకరేషన్ ఇది. అమేజింగ్. బాగుంది కదా. సిటీ మొత్తం చెట్లకి ఆల్రెడీ గ్రీనరీయే సూపర్ ఉందంటే, ఆ గ్రీనరీ ఉన్న చెట్లన్నిటికీ మంచి లైటింగ్స్ పెట్టి మెరిసిపోతుంది. బ్యూటిఫుల్గా ఉంది లిమసోల్ అంతా. జస్ట్ బిఫోర్ క్రిస్మస్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ ద బెస్ట్ విజువల్స్ ఆఫ్ దిస్ లిమసోల్ సిటీ ఇన్ సైప్రస్.